అయితే మా బాబుకి మావయ్య గారి పేరు కలిసేటట్టు పెట్టుకున్నాం. వాడేమో అత్తయ్య పోలికలతో పుట్టాడు. వాళ్ళిద్దరిని వీళ్ళలో చూసుకుంటూ రోజులు అలాగా గడిపేస్తూ వచ్చామన్నమాట. అయితే నేను ఒక చిన్న తప్పు చేశాను. మావయ్య గారు చనిపోయినాక కొంతమంది మూర్ఖుల మాటలు విని నేను ఇంట్లో నిత్యదీపం పెట్టడం మానేశాను. అది నాకు చాలా నెగిటివిటీకి దారితీసిందని అత్తయ్య గారు చనిపోయినాకే అర్థమైంది. వాళ్ళు కూడా మనం నిత్యదీపం పెట్టుకునే దానిలోండే దారి వెతుక్కుంటారు అని ఇక్కడికి వచ్చాక పెద్దవాళ్ళు చెప్తేనే తెలుసుకున్నాను. అయితే ఇక్కడికి రావడం వల్ల నాకు ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఇక్కడ పలానా పూజ జరుగుతుంది, ఈ గుళ్ళో ఇలాంటి పూజ జరుగుతుంది అని ప్రతిదీ ఆ రోజు విశిష్టత ఏంటి అనేది నాకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే నేను ఇంతకుముందు దేవుడి పూజలకు కానీ అంత దగ్గరగా ఉండేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ బాధలో దుఃఖంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ గుడే నాకు ఆశ్రయం అయింది, ఆ గుడే నాకు పుట్టిల్లు అయింది, ఆ శివాలయమే నాకు అన్నీ అయ్యింది.